కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకుల మీద 28 మందిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగినటువంటి యుద్ధంగా, హిందువుల మధ్య ముస్లింల మధ్య పోరాటకంగా ఈరోజు కొంతమంది కుహానా హిందూవాదులు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొన్న జరిగినటువంటి దాడిలో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను రక్షించడం కోసం హిందువులకు మన ముస్లింలకు సంబంధించినటువంటి సయ్యదులు హస్సేన్ అనేటువంటి ఒక వ్యక్తి వారి నుండి తుపాకులు లాక్కొని పర్యాటకులను రక్షించుకుంటూ పోరాటం చేసి వీరోచితంగా వీరమరణం పొందినటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ చూసాం. అంతేకాకుండా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, అనేక 11 మంది పర్యాటకుల్ని అక్కడ సంబంధించిన ముస్లిం కుటుంబీకులు వారందరూ కూడా కాపాడినటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పేసి ఈరోజు మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు దీన్ని హిందువుల మధ్యన ముస్లింల మధ్యన అదేవిధంగా ఈ భారతదేశానికి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోరాటానికి యుద్ధానికి సంబంధించి చిత్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన కొట్లాడబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఒకరికొకరు రక్షించడం కోసం, ఒకరికొకరు కాపాడడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇక్కడ అనేక మంది హిందూకు అక్కడ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి తుపాకుల తూటాల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులే, అక్కడ ఉన్నటువంటి హిందువులు మమ్మల్ని రక్షించారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ముస్లింలు రక్షించారని చెప్పేసి హిందువులు సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటిని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుహానా బీజేపీకి సంబంధించినటువంటి వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అసత్య ప్రచారాలు నిర్వహిస్తూ ముస్లింల మీద వ్యతిరేకతను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇట్లాంటి వాటందరినీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు మేమందరం బాయ్ మేమందరం ఐక్యంగా ఉన్నాం. అట్లాంటి తీవ్రవాదాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా గత 2 రోజులతోటి దేశంలో అనేక రకాలుగా నిరసన రూపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఖబర్దార్ హిందూ మతోన్మాదులారా, ఖబర్దార్ మీరందరూ కూడా ఈ రకంగా ఒకరికొకరు చేతులు ఉండాలి తప్ప ఒకరికొకరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రదర్శిస్తే ఊకోమని చెప్పేసి తెలియజేస్తూ ఈ మతోన్మాద దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూర్చే విధంగా వారి ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షేంత వరకు ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఈ తరగతి క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు కూడా వాళ్ళందరూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు సంబంధించి సైనికాధిపతి ఈ దేశంలో భారతదేశంలో రక్తపెడేరులు పారిస్తామని చెప్పేసి మన మాట్లాడినటువంటి వీడియోలు వచ్చాయి. అదేవిధంగా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఈ దేశంలో రక్తపెడేరులు పారిస్తామని చెప్పేసి మన వీడియోలు కూడా వచ్చే పరిస్థితుల్లో ఈ దేశంలో ఇంటెలిజెన్స్ కానీ భద్రతా వైఫల్యం కానీ వాటిని పసిగట్టి ఈ దాడిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి తప్ప మరొకటి కాదు. మీ భద్రతా వైఫల్యాన్ని, మీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఈ దేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరిస్తే ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. హిందువులు ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని నిరోధించడం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.